ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీ20 వరల్డ్ కప్ 2026లో ఊహించని పెను సంచలనం. గెలుపు గుర్రంగా భావించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఒకవైపు ప్రత్యర్థుల వ్యూహాలు, మరోవైపు వరుణుడి ప్రతాపం వెరసి కంగారుల ప్రయాణం గ్రూప్ స్టేజ్లోనే ఆగిపోయింది. ఐర్లాండ్ జింబాబ్వే మధ్య జరగాల్సిన కీలక పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఆస్ట్రేలియా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిజానికి ఆస్ట్రేలియా పరిస్థితి మొదటి నుంచి కత్తిమీద సాములాగే సాగింది. శ్రీలంక, జింబాబ్వే చేతుల్లో ఎదురైనటువంటి ఘోర పరాజయాలు ఆ జట్టును ఇరకాటంలో పడేశాయి. సూపర్ 8 ఆశలు సజీవంగా ఉండాలంటే ఐర్లాండ్ చేతిలో జింబాబ్వే ఓడిపోవాలని ఆసీస్ ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ప్రకృతి ఇంకో రకంగా తలిచింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దై ఐర్లాండ్ జింబాబ్వేలకు చెరో పాయింట్ దక్కడంతో జింబాబ్వే 5 పాయింట్లతో గర్వంగా సూపర్ 8కు దూసుకెళ్లింది. మరోవైపు గ్రూప్ బి నుంచి ఇప్పటికే 6 పాయింట్లతో శ్రీలంక క్వాలిఫై అయింది. జింబాబ్వే రెండో జట్టుగా నిలిచింది. శుక్రవారం ఒమన్తో ఆస్ట్రేలియాకు మ్యాచ్ ఉన్నప్పటికీ అందులో గెలిచినా ఆసీస్ ఖాతాలో కేవలం 4 పాయింట్లు ఉంటాయి. కాబట్టి ఆ మ్యాచ్ నామమాత్రం. స్టార్ బౌలర్లు స్టార్కు హేజిల్వుడ్ లేని లోటు ఆస్ట్రేలియాలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 23 సంవత్సరాల తర్వాత, మళ్ళీ చెప్తున్నా 23 ఇయర్స్ తర్వాత జింబాబ్వే చేతిలో ఓడిపోవటం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో చీకటి రోజు. వరల్డ్ జైంట్స్ ఇలా ఇంటి దారి పట్టడం క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆసీస్ గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోవడంపై వారికి అలాగే జరగాలి, తగిన శాస్తి జరిగింది అంటూ ఇప్పుడు నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో చేసినటువంటి వాళ్ళ ఓవర్ యాక్షన్ను గుర్తు చేస్తూ ఆసీస్కు తిక్కబాగా కుదిరిందని సంబరపడతా ఉన్నారు. ఈ క్రమంలోనే 2023 వన్డే వరల్డ్ కప్ నాటి ఒక ఫోటో వైరల్ అవుతోందండి. ఫైనల్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ ప్రపంచం ఎంతో గౌరవించే ఆ వరల్డ్ కప్ ట్రోఫీ మీద ఏ విధంగా కాళ్ళు పెట్టి దర్జాగా కూర్చున్నాడు చూడండి. ఈ ఫోటోలో చూడండి. అంటే వీళ్ళ యొక్క పొగరుబోత్తనం, అంటే పొగరు తలకెక్కితే, గర్వం అనేది తలకెక్కితే ఎంత దురుసుగా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. క్రికెట్ని ఒక మతంలాగా, ఆటను ఒక దైవంలాగా భావించే మనలాంటి కంట్రీస్లో ఇలాంటి దృశ్యం నిజంగా గుండెను పిండేస్తుందండి. అంటే ఏ ట్రోఫీ కోసం అయితే ప్రపంచ దేశాలు కలలు కంటాయో, ఏ కప్పు కోసం అయితే రక్తాన్ని చెమటను చిందిస్తారో, ఆ కప్పును ఇంత దారుణంగా కాలి కింద తొక్కిపెట్టి అవమానించడం నిజంగా వాళ్ళ అహంకారానికి నిదర్శనం. మేము ఎన్నో గెలిచాం, ఇదొక లెక్క అని విర్రవీగేతనం ఆస్ట్రేలియా ప్లేయర్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా ప్రతి జట్టు కూడా ఎంత కష్టపడుతుందండి ఆ కప్పుని సాధించాలని చెప్పి. గ్రూప్లో ఫైట్ చేస్తుంది, క్వార్టర్స్కి వెళ్తుంది, సూపర్ 8కి వెళ్తుంది, సెమీస్కి వెళ్తుంది. వాళ్ళు ప్రతి ఒక్క జట్టు కూడా ఒక కలలాగా భావించి వరల్డ్ కప్ సాధించాలని చెప్పి కొంతమంది ప్లేయర్సు వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఫీల్డింగ్ చేసేటప్పుడు కావచ్చు, ఆట ఆడే టైంలో నరాలన్నీ పట్టేస్తాయి. కొంతమంది అసలు ఆడలేక రెస్ట్ కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అంత బాగా పోరాటం చేస్తారు కప్పు గెలవాలని. కానీ ఆ కప్పుని ఎంత కాళ్ళ కింద పెట్టి ఎంత పొగరబోత్తనంతో వాళ్ళు ప్రవర్తిస్తే చూడండి. అంటే తలకి పొగరు అనేది ఎక్కితే, గర్వం ఎక్కితే ఏ స్థాయిలో ఉంటుందో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది. నిజంగా కర్మకి ఫలితం అనుభవించాల్సిందే, ఏ కర్మ చోట ఆ చోటే అన్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్కు ఆ పాపం చుట్టుకున్నట్టే కనిపిస్తుంది. వరల్డ్ కప్ను అవమానించిన నాటి నుంచి నేటి వరకు ఆ క్రికెట్ దేవత ఆస్ట్రేలియా వైపు కన్నెత్తి చూడటంలా. దీన్నే శాపం అంటారేమో బహుశా. ఆటను గౌరవించినంతకాలం ఆట మనల్ని కాపాడుతుందండి. గర్వం తలకెక్కితే పాతాళానికి తొక్కివేయబడుతుంది. ఆనాడు మిచెల్ మార్ష్ కాలు పెట్టి అవమానించిన ఆ ట్రోఫీయే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు కాళ్లకు బంధాలు వేసింది. వరల్డ్ కప్ గెలిచిన దర్పం ఇప్పుడు మైదానంలో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి క్రికెట్ కప్పుని సాధించాలంటే ఎంత కష్టపడాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క జట్టుతో గెలవాలంటే ఎంత కష్టపడాలి ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు సునాయాసంగా గెలిచి తలపొగురికి కాళ్ళ కింద పెట్టుకున్నారు కదా. ఇప్పుడు జింబాబ్వేతో కూడా ఓడిపోయిన పరిస్థితి కదా, శ్రీలంకతో ఓడిపోయినటువంటి పరిస్థితి కదా. చిన్న చిన్న జట్ల మీద ఓడిపోతుంటే ప్రపంచం ముందు రారాజుగా వెలుగొందినటువంటి ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు అభాసు పాలవటం, అత్యంత అవమానకర స్థితిలో నెంబర్ 1 జట్టు ఎక్కడ, గ్రూపులోనే వెళ్ళిపోతున్నటువంటి జట్టు ఎక్కడ. సో కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది మనం విజయాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఆ విజయం తాలూకు ఆనందాల్ని అనుభవించాలి. కానీ తలకెక్కిన పొగరుతో బిహేవ్ చేస్తే మనకి ఇంకా ఎదురే లేదు, మన కాళ్ళ కిందే ప్రతి ఒక్కడు ప్రతిదీ కూడా అని భావిస్తే నిజంగా కర్మ ఇదే సమాధానం చెప్తుంది. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు క్రికెట్ ఫ్యాన్స్
ఎలా రియాక్ట్ అవుతారు? ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఈ విధంగా వెళ్ళిపోవటాన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో నెటిజన్స్ అందరూ 2023లో మిచెల్ మార్ష్ కాళ్ళ కింద ట్రోఫీని పెట్టుకున్న ఆ ఫోటోని చూసి కామెంట్లు చేస్తుండడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కర్మ నిజంగా చూపించిందని భావించాలా? ప్లీజ్ కామెంట్.